वजीर आईटी व बल्दी नज्म नस्क के तारक रामा राव ने रियासत और मुल्क में मजहबी मुनाफरत पैदा करने वाले कायदीन को अपनी शदीद तनकीद का निशाना बनाया। केटीआर ने वजीर तालीम सबिता इंदिरा रेड्डी के हमरा हैदराबाद में वाक़े डॉक्टर BR अम्बेडकर ओपन यूनिवर्सिटी में मुसाबिकती इम्तिहानात के लिए मुतालियाती मवाद जारी किया है। इस मौके पर मुनाकिदा तकरीब से खिताब करते हुए रियासती वजीर केटीआर ने कहा कि बाज फिरका परस्त ताकतें मजहब और जात पात के नाम पर नफरत फैलाते हुए ऊंची सियासत करने की कोशिश कर रहे हैं। మెంబర్ శైలేష్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా దిడ్డి శ్రీనివాస్ గారు మరొక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, పేరు పేరున వేదిక మీద ఆసీనులైన వారికి, వేదిక ముందున్న పెద్దలందరికీ, ఈ విశ్వవిద్యాలయం యొక్క అధ్యాపక బృందానికి, అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్కి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు ఒక చక్కటి సమావేశానికి ఇందులో పాల్పంచుకునే అవకాశాన్ని మాకు కల్పించినందుకు ముందుగా సీతారామరావు గారికి మా అందరి తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు అభినందనలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. సంతోషం ఏమంటే వేదిక మీద చూస్తూ ఉంటే మా ఉద్యమ సహచరులు చాలామంది ఈరోజు కనబడతా ఉన్నారు. ప్రొఫెసర్ గంటా చక్రపాణి, ప్రొఫెసర్ సీతారామరావు, డాక్టర్ ఆయాచితం శ్రీధర్ గారు, అదేవిధంగా మా సుధీర్ రెడ్డి, మా శైలేష్ రెడ్డి గారు, మేమందరం కూడా ఆనాడు ఉద్యమంలో రాష్ట్రం వస్తుందో రాదో తెలియని సమయంలో కలిసి పనిచేసిన వాళ్ళం, కలిసి ఉద్యమ సహచరులుగా ఎన్నో సందర్భాల్లో వేదికలు పంచుకున్న వాళ్ళం, అభిప్రాయాలు పంచుకున్న వాళ్ళం. ఆనాడు ఎన్నో సందర్భాల్లో ఆశావహమైన నిరాశావహమైన పరిస్థితుల్లో కూడా ఒకరికొకరు ధైర్యం చెప్పుకొని, ఒకరికొకరు ఓదార్పు మాటలు చెప్పుకొని, ఏం కాదు ఇంకా ఇట్లే ముందుకు పోవాలని చెప్పి ముందుకు పోయిన వాళ్ళం. నాకు బాగా గుర్తున్న మరొక సందర్భం, ఉద్యమ కాలంలో ఇక్కడే ఇదే యూనివర్సిటీ ఆవరణలో మీరు వంట వార్పు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తే నేను ఆనాడు ఒక అతిథిగా కూడా వచ్చిన. ఇక్కడే ఇప్పుడు ఏదైతే నాకు తెలిసినంతవరకు మన టీశాట్ వీహబ్ ఏదైతే ఉన్నదో అక్కడే మీరు భోజనాలు పెట్టినారు. ఉద్యమంలో భాగంగా భోజనాలు పెడితే ఇక్కడికి వచ్చి మీతో పాటు కూర్చున్న వాళ్ళం. కాబట్టి ఇక్కడికి రావడం, అందులో ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్ననే మీరు 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయం కూడా తెలుసుకున్న తర్వాత మరింత సంతోషం అనిపించింది. 4 దశాబ్దాలు పూర్తి చేసుకున్నందుకు మీ అందరికీ కూడా మళ్ళొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. అయితే తెలంగాణ ఉద్యమానికి నేపథ్యం శీర్షిక మీ అందరికీ తెలిసిందే. దానికి నేను కొత్తగా దాన్ని పూర్తి స్థాయిలో నిర్వచించాల్సిన అవసరం లేదు, కానీ గుర్తు చేయాల్సిన అవసరం అయితే ఉంది. నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ మూడింటినే ఆనాడు ఉద్యమ ట్యాగ్ లైన్గా ఎందుకు రాష్ట్రం కావాలి అని అడిగిన ప్రతి ఒక్కరికి కట్టే కొట్టే తెచ్చే అని చెప్పాలంటే ఊకే మొత్తం రామాయణం అంతా చెప్పినట్టు కాకుండా 3 ముక్కల్లో చెప్పాలంటే ఎట్లా చెప్పాలని ఆలోచించి నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ మూడింటిలో జరిగిన అన్యాయానికి మరి సరి చేసుకోవాలంటే, అన్యాయాన్ని సరిదిద్దాలంటే స్వీయ పాలన, స్వరాష్ట్రమే దానికి అల్టిమేట్ ఇది టార్గెట్, అల్టిమేట్ సొల్యూషన్, అల్టిమేట్ పరిష్కారం అని చెప్పి ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ లాంటి పెద్దలు కానీ, ఇంకా ఇతరులు కానీ, ఎవరు మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా, చక్రపాణి గారు కానీ, ఇంకా ఇతరులు కానీ ఎక్కడ మాట్లాడినా కుండబద్దలు కొట్టినట్టు ఇదే చెప్పేది, నీళ్లు, నిధులు, నియామకాలు. ఇప్పుడు తెలుసు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి ప్రాధాన్యతగా తీసుకున్నది, మొట్టమొదటి సవాల్గా మనం స్వీకరించింది సాగునీటి రంగంలో, తాగునీటి రంగంలో తెలంగాణ ఎదుర్కొన్న వివక్ష, ఎదుర్కొన్న అన్యాయాన్ని ఎట్లా సరిదిద్దాలి, గత 5-6 దశాబ్దాల్లో జరిగిన అన్యాయాన్ని ఎంత వేగంగా దాన్ని సవరించాలనే ఒక ప్రయత్నం చాలా దృఢ సంకల్పంతో జరిగింది. ఒక కొత్త రాష్ట్రం అయినప్పటికీ, కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత ఉండే న్యాయపరమైన చిక్కులు, ట్రైబ్యునల్లు, ఇంకా ఇతరత్రా ఉండే తలనొప్పులు, అంతర్రాష్ట్ర ఇబ్బందులు,